హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గాయస్, మనకు ఈ వీడియోలో ఏంటంటే టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి జనరల్ అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఇక ఈ కట్ ఆఫ్ వచ్చేసి పూర్తిగా మనకు జెన్యూన్ అంటే అఫీషియల్గా అయితే కాదండి. అంటే కొంచెం జెన్యూన్ ఇన్ఫర్మేషనే, బట్ అంటే పూర్తిగా అఫీషియల్ అయితే కాదు. జస్ట్ మీ యొక్క అవగాహన కొరకైతే ఈ కట్ ఆఫ్ అనేది చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనం కట్ ఆఫ్ సంబంధించి చూసుకున్నట్లయితే పే స్కేల్ ఆధారంగా మీ యొక్క కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ బేస్డ్ ఆన్ జీఆర్ఎల్ అండి. మనకు జనరల్ ర్యాంకింగ్ ఆధారంగా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జనరల్లో మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్లో మనకు ఎవరెవరు ఉంటారంటే మెన్ ఉంటుంది, మళ్ళీ ఉమెన్స్ ఉంటారండి. అండ్ ఉమెన్ కేటగిరీ సంబంధించి మళ్ళీ సపరేట్ కేటగిరీ ఇది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ వారిగా చూసుకున్నట్లయితే మనకు 24K అంటే 24,000 ఎబోవ్ పే స్కేల్ సంబంధించినటువంటి ఉంది. అలాగే 32K సంబంధించినటువంటి పే స్కేల్ ఉంది. లైక్ ఇక్కడ ఉమెన్ అండ్ జనరల్కి సంబంధించి ఇక్కడ 24 పే స్కేల్ ఏవేవి వస్తాయంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్టర్స్ వస్తాయి ఇక్కడ. అండ్ 32K సంబంధించి అకౌంటెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్ సంబంధించినటువంటి పే స్కేల్ అనేది అకౌంటెంట్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఇంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అంటే జనరల్లో మాత్రం 280 నుంచి 285 మధ్య ఉన్న క్యాండిడేట్స్కి అయితే మనకు 24K పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 32K పే స్కేల్ రావాలంటే మనకు ఖచ్చితంగా 290 నుంచి 295 ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం ఇక 32 పే స్కేల్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పే స్కేల్ మీకు ఎందుకు ఇక్కడ ఇన్ఫామ్ చేస్తున్నాను అంటే మీ యొక్క ర్యాంకింగ్ బట్టే మీ పే స్కేల్ కూడా పెరగడం జరుగుతుందండి. కొంతమంది క్యాండిడేట్స్కి ఇక్కడ 295 300 వరకు క్రాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే హయ్యర్ పే స్కేల్ ఉంటుందండి. అండ్ మీకు అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న నోట్ అండి, ఏంటంటే మీ యొక్క పే స్కేల్ లేదా మీ యొక్క జాబ్ అనేది మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మీదైనా ఆధారపడి ఉంటుందండి. ఒక క్యాండిడేట్కి 300 వచ్చింది, ఆ క్యాండిడేట్ మనకు అకౌంటెంట్ కాకుండా నార్మల్గా జూనియర్ అసిస్టెంట్ అనేది ఆప్షన్ పెట్టుకున్నాడు అనుకో, ఫస్ట్ ప్రిఫర్గా అతనికి జూనియర్ అకౌంటే వస్తుందండి. మళ్ళీ మీకు అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది రాదండి. ఎందుకంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ బట్టే మీ యొక్క జాబ్ అనేది నిర్ణయం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోలు చాలా చేయడం జరిగింది, అది కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 280 నుంచి 280 మధ్య ఉన్న వారికైతే ఈ 24 సంబంధించినటువంటి పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్ వస్తుంది. అండ్ ఈ జాబ్ సంబంధించినటువంటి లిస్టు నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. అంటే నేను అఫీషియల్గా నోటిఫికేషన్ ఉంచిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ 32K పే స్కేల్ వచ్చేసి 290 నుంచి 295 ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ జాబ్ రావడం జరుగుతుంది. అండ్ ఉమెన్లో వచ్చినట్లయితే 270 నుంచి 275 మధ్య ఉన్న వారికి ఈ 24 సంబంధించినటువంటి పే స్కేల్ ఉన్న జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక 32 సంబంధించి 280 నుంచి 285 ఎబోవ్ ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 270 నుంచి 280 మధ్యలో ఉండాలండి. అండ్ మనకు 280 నుంచి 285 వచ్చేసి మనకు 32కి సంబంధించినటువంటి పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్ రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా 280 నుంచి 285 ఎబోవ్ మధ్యలో ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఉమెన్లో కూడా అంతేనండి, 265 నుంచి 275 మధ్యలో ఉండాలి. అండ్ 32 పే స్కేల్ జాబ్ రావాలనుకున్న క్యాండిడేట్స్ 270 నుంచి 275 మధ్యలో రావాల్సి ఉంటుంది. బీసీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే 265 అండి. ఇక్కడ 265 నుండి 275 మధ్య ఉన్న క్యాండిడేట్స్కి అయితే మనకు ఈ 24 సంబంధించి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి లేదా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు 32 పే స్కేల్ అంటే హయ్యర్ పే స్కేల్ కావాలనుకుంటే మనకు ఖచ్చితంగా కట్ ఆఫ్ వచ్చేసి 275 నుంచి 280 మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా. అండ్ మీకు 24 పే స్కేల్ ఉమెన్లో కావాలనుకుంటే 250 నుంచి 260 మీ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ 32 కావాలనుకుంటే 260 నుంచి 270 మధ్య మీకు కట్ ఆఫ్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి 270 ఎబోవ్ ఉండాల్సి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక బీసీబీ వచ్చేసి
275 నుంచి 280 మధ్యలో ఉంటే మీకు జూనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టెస్ వచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ 285 నుంచి 290 మధ్యలో ఉంటే మీకు అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అండ్ 270 నుంచి 275 వచ్చేసి మనకు ఉమెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ 275 నుంచి 280 మధ్యలో మీకు 32 పే స్కేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఉంది. అండ్ బీసీసీలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉందండి. అంటే ఇక్కడ మనకు బీసీసీ వచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే తక్కువ మొత్తంలో తక్కువ మందికి ఇక్కడ వాళ్ళకు రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండదు. 210 నుంచి 230 మధ్యలో మనకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బీసీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ 230 నుంచి 250 మధ్య మీకు 32 పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 210 నుంచి 230 వరకు ఉమెన్ క్యాండిడేట్స్కి, 230 నుంచి 250కి సంబంధించి మనకు 32 పే స్కేల్ సంబంధించి ఉంటుంది. బీసీడీ చూసుకున్నట్లయితే 278 నుంచి 280 వరకు అయితే ఎక్కువ మొత్తంలో కాంపిటీషన్ ఉందండి. బీసీడీ వాళ్ళకి ఏకంగా 278 నుంచి 283 మధ్య మీకు కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు 32 పే స్కేల్ రావాలనుకుంటే 280 నుంచి 293 ఎబో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే వస్తుంది జాబ్ అనేది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అండి పూర్తిగా. నేను మీకు ఒక అవగాహన కొరకై కట్ ఆఫ్ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా. అండ్ 270 నుంచి 275 వచ్చేసి నార్మల్ పే స్కేల్ ఉన్న వాళ్ళకి, 278 నుంచి 283 వచ్చేసి హై పే స్కేల్ లైక్ 32,000 సంబంధించి ఉంటుంది. అండ్ బీసీఈ కమ్యూనిటీకి సంబంధించి 260 నుంచి 265 ఉంటుంది. అండ్ 270 నుంచి 275 వచ్చేసి అప్పర్ పే స్కేల్ లైక్ 32,000 అన్నమాట. ఇక్కడ 245 నుంచి 255 మధ్య ఉమెన్కి ఉంటుంది. అండ్ నార్మల్ లో పే స్కేల్ సంబంధించి ఇక్కడ 260 నుంచి 265 వచ్చేసి అప్పర్ పే స్కేల్ లైక్ హై పే స్కేల్ 32,000 ఎబో ఉంటుంది శాలరీ. అండ్ మార్క్స్ కూడా అండ్ కట్ ఆఫ్ కూడా ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటుందా ఖచ్చితంగా అంటే ఒక 5 మార్క్స్ అటు ఇటు ఉంటుంది. బట్ సిమిలర్గా ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం దగ్గరలో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ వచ్చేసి 250 నుంచి 255కి కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అండ్ 260 నుంచి 265కి అప్పర్ హై స్కేల్ పే స్కేల్కి సంబంధించి ఉంటుంది. అండ్ 240 250 వచ్చేసి ఉమెన్ సంబంధించి నార్మల్ పే స్కేల్. అండ్ 250 నుంచి 255 వచ్చేసి హై పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎస్టీ వచ్చేసి 260 నుంచి 265 అండ్ 270 నుంచి 275కి హై పే స్కేల్ లైక్ 32Kకి సంబంధించినటువంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 245 నుంచి 255 అండ్ 260 నుంచి 265కి వచ్చేసి హై స్కేల్ ఉన్నటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగిందండి. ఈ కట్ ఆఫ్ వచ్చేసి పూర్తిగా వెబ్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. కట్ ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 300 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఖచ్చితంగా మనకు హయ్యర్ పే స్కేల్ సంబంధించినటువంటి జాబ్కి మాత్రమే ప్రిఫర్ చేయాలి ఇప్పుడు. కానీ మీ కట్ ఆఫ్ని బట్టి అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి. ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే నాకు ఇన్నే మార్క్స్ వచ్చినాయి కదా, నాకు బిలోనే వస్తుంది అంటే నార్మల్ పే స్కేల్ ఉన్న జాబే వస్తుంది కదా, నేను అదెందుకు పెట్టాలనేసి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే లోయర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జూనియర్ అసిస్టెంట్కి కానీ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ పెడతారు. వాళ్ళకు పెట్టడం ద్వారా వాళ్ళకు మీకు ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు అదే పెట్టడం ద్వారా వాళ్ళకు అదే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కూడా మీకు ఒక పర్టికులర్ వీడియో అనేది చెప్తానండి ఖచ్చితంగా. ఇక ఈ పూర్తి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 5 to 10 మార్క్స్ వేరియేషన్ ఉంటుందండి నాకు తెలిసి. అండ్ గ్రూప్ వన్ ఫలితాల వలన కూడా కొంత వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు ముందుగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తారు కాబట్టి, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్ ఇస్తారు కాబట్టి కొంచెం అటు ఇటు వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ హయ్యర్ పే స్కేల్ వచ్చేసి 32K సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి ఉంటుంది. అండ్ 24,000 పే స్కేల్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి కూడా కొన్ని జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో వచ్చేసి మనకు ఎక్స్పెక్టెడ్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఈ విధంగా ఉంటుందా అంటే దగ్గర పోలుగా ఉంటుంది అంతే మాత్రం. కానీ ఇదే కట్ ఆఫ్ అనేది
కమిషన్ కూడా నిర్ణయించేదండి. ఎందుకంటే ఇది మీకు ఒక అంచనా వరకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.